నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మనకి 2026 శ్రీ పరాభావన సంవత్సరం ఉగాది తర్వాత నుంచి 27 నక్షత్రాల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా బాధపడే వారికి, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే వారికి, మరి వివాహపరంగా ఈ సంవత్సరంలో వాళ్ళ జీవితంలో వచ్చే మార్పుల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ ఉగాది నుంచి అంటే పరాభావన సంవత్సరంలో 27 నక్షత్రాల వరకు అసలు ఏ విధంగా ఉంటుందండి? ఈ యొక్క పరాభనామ సంవత్సరం మార్చి 19 తారీఖు 2026 నుంచి మొదలయ్యి అలానే ఏప్రిల్ 17 తారీఖు 2027 వరకు కొనసాగేటువంటి పరాభనామ సంవత్సరం. ఈ పరాభనామ సంవత్సరంలో ఇక ద్వాదశ రాసులు కావచ్చు, అలానే 27 నక్షత్రాల వారికి కావచ్చు, 108 పాదాల వారికి కావచ్చు, ఇంకా ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా మనకి ఒక గ్రహరీత్యా కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క సంవత్సరం ముందుగా మారేటువంటి గ్రహాలు ఏమున్నాయో మనం గమనించుకోవాలి. ఇక శని భగవానుడైతే మారేటువంటి స్థితిగతులు అయితే లేరు. రాహుకేతులు కూడా మారేటువంటి స్థితిగతులు అయితే లేరు. వీరు ఎక్కడైతే స్థానం ఉన్నదో ఆ స్థానంలోనే ఉన్నారు. అంటే అతిపెద్ద గ్రహాలైనటువంటివి రాహువు, కేతువు, శని ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటారు. కానీ ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో మారేలాగా కనిపించట్లేదు. గురుగ్రహం, గురువు కూడా అతిపెద్ద గ్రహమే. ఇది వచ్చేసి ప్రజెంటు మిథున రాశిలో ఉంది. ఈ మిథున రాశి నుంచి కర్కాటక రాశికి అయితే ఆరంభమవుతుంది. మనకి ఆగస్టు మాసంలో రాబోతుంది. కాబట్టి ఒక మారేటువంటి గ్రహాలు అతిపెద్ద గ్రహాలైనటువంటి ఈ 4 గ్రహాలే. కాబట్టి ఈ 4లో గురుగ్రహం ఈ సంవత్సరం మారుతుంది. కాబట్టి గురుగ్రహం మారకముందు ఒకలాను, మారిన తర్వాత మరొకలాను ఈ యొక్క 27 నక్షత్రాల వరకు స్థితిగతులు అనేది మార్పు చెందేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇకపోతే అలాంటి మార్పులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి సంఘటనల్లోనూ జరుగుతాయనేది మనం ఒక్కసారి ఈ నక్షత్ర పరంగా మనం పరిశీలన అయితే చేసుకోవాలి. గురుగారు, ఇప్పుడు 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో పుబ్బా నక్షత్రం వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? పుబ్బా నక్షత్రానికి 4 పాదాలు కూడా సింహరాశి కిందే వస్తాయి. ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక పుబ్బా నక్షత్రం వారికి ఏలనాటి శని కాకుండా అష్టమ శని అయితే నడుస్తుంది. ఈ అష్టమ శని కూడా వీరికి 2025లోనే మొదలైంది. వీరికి 7.5 సంవత్సరాలు అయితే మాత్రము ఈ అష్టమ శని అనేది ఉంటూనే ఉంటుంది. దాంతోపాటు గ్రహాల యొక్క స్థితిగతులు, గ్రహాలు వేరే గ్రహాలు మారినప్పుడు వీరికి ఎన్నో రకాలైనటువంటి స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఇక ఈ పుబ్బా నక్షత్రం గురించి చూసినట్టయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ వీరికి 2.5 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలు వీరికి ఆల్రెడీ సంవత్సరాలు అయిపోయింది. ఈ పరాభనామ సంవత్సరంలో అంటే ఇంకొక సంవత్సరం ఉన్నట్టు. ఈ చివరి ఆఖరి సంవత్సరం ఏదైతే ఉందో శని భగవాని అశుభ దృష్టి అయితే కొంతమేర కొనసాగుతుంది. ఇక స్వస్థానంలో అయితే కేతు ఉన్నాడు, ఆపోజిట్ స్థానంలో అయితే కనుక వీరికి రాహు ఉన్నాడు, వీరికి 11వ స్థానంలో ప్రజెంట్ గురువు ఉన్నాడు. ఈ గురువు వచ్చేసి మధ్యస్థగా అంటే ఆగస్టులో వీరికి 12వ స్థానంలోకి ఏర్పడతారు. కాబట్టి వీరికి విదేశీయానం కానివ్వండి, చదువుకోవడం కానివ్వండి అయితే పెద్దగా వీరు దృష్టి సారించకపోవడం మంచిది. అయినంత వరకు అవుతుంది, ఇంతకన్నా గొప్పగా ఏం ఆశించవద్దు అనే టైప్లోనే ఉండాలి తప్పితే స్ట్రెస్ అవ్వకూడదు. పెద్ద వాటికి ఏదో ఆశలకి పోయేసి కొనకొచ్చుకోకూడదు. కాబట్టి ఇంతవరకే చాలు అనుకోవాలి, అలా కూర్చోవాలి. లేకపోతే వీరు ఆ స్ట్రెస్ వల్లే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువ ఒబిసిటీ ఎక్కువ అవుతుంది. ఒబిసిటీతో పాటు బ్యాక్ పెయిన్ L4, L5 దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతోపాటు కాళ్ళు పీకటం, కాళ్ళు గుంజటం, తిమ్మిర్లు ఎక్కటం, ఒక్కొక్కరికి సోరియాసిస్ కూడా వస్తాయి, పెరాలసిస్ కూడా వస్తుంది. ఆరోగ్య సమస్యలు అంటే ఎక్కువ ఉన్నాయి. మరి గురువు గ్రహం వీరికి నీచలోకి వెళ్ళింది కాబట్టి ఇలాంటి సమస్యలు అయితే తోడ్పడుతూ ఉంటాయి. ఇక ఈ పరాభనామ సంవత్సరంలో అయితే కనుక ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా ఉండాలి. దాంతోపాటు ఈ 2.5 సంవత్సరాలుగా వీరు ఉండేటువంటి శని భగవాని అశుభ దృష్టి, కేతు ఒక అశుభ దృష్టి, గురువు సంబంధించినటువంటి నీచ గ్రహం ఇవైతే ఉన్నాయి కాబట్టి విదేశీయానం, ఎడ్యుకేషన్, ఆరోగ్యం ఈ 3 కూడా వీరు ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి, జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇకపోతే వీరికి మధ్యస్థగా ఆగిపోయినటువంటి ఇళ్ళు, మధ్యస్థగా ఆగిపోయి అడ్వాన్స్ ఇచ్చి ఆగిపోయినటువంటి స్థలాలు, కార్లు, బంగళాలు, జాబు సగం ఆగిపోవటం, ఎక్కడెక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసిన జాబు రాకపోవటం, నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువ కావటం, ఈ పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఇవన్నీ కూడా గత సంవత్సరాలుగా తప్పట్లేదు. వీరందరికీ కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఎట్లా అంటే శుక్ర గ్రహం వీరికి అదృష్టాన్ని ఇస్తున్నాడు. రెండోది రవి గ్రహం కూడా వీరికి అదృష్టాన్ని ఇస్తున్నారు. ఈ 2 కలయికతో వీరికి జాబు ముఖ్యంగా వస్తుంది. ఇది ఈ యొక్క యుగాది నుంచి కూడా మార్చి 19 తారీఖు 2026 సంవత్సరం నుంచి కూడా వీరికి అద్భుతంగా కలిసి రాబోతుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక బ్యాంకింగ్ రంగాలు కావచ్చు, ఏదైనా జాబ్ నిరుద్యోగులు కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి జాబ్ అయితే వీరికి లభ్యపడుతూ ఉంటుంది. దీంతోపాటు వీరికి కొత్తగా చేసుకునే వ్యాపారాలు ఏదన్నా రెస్టారెంట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కాఫీ షాప్స్, రెస్టారెంట్స్, అలానే ఇంకేదైనా ఈవినింగ్ టైంలో పెట్టుకునే స్నాక్స్ కానీ చిన్న వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉండబోతున్నాయి. దీంతోపాటు
ఇక రియల్ ఎస్టేట్ రంగం కూడా వీరికి మళ్ళీ పుంజుకుంటుంది అని చెప్పొచ్చు. హ్మ్. ఎక్కడైనా అప్పు తీసుకొని ఇవ్వలేకపోతే కూడా ఆ అప్పు ఇచ్చేదానికి ఏదో రకమైన వనరు దొరుకుతుంది. ఇక రాజకీయ రంగం వీరికి అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే రవి భగవానుడు వీరికి ఉచ్చంలో ఉన్నాడు. రవి భగవానుడితో శుక్రుడు ఉచ్చంలో ఉన్నారు కాబట్టి ఈ 2 గ్రహాలు కూడా ఈ యొక్క పుబ్బ నక్షత్రానికి బాగా యోగిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరం. ఇది పరాభరణ హ్మ్. సంవత్సరం మొత్తం కూడా. కాబట్టి రాజకీయ రంగంలో అడుగు పెట్టాలన్నా రాజకీయ రంగంలో ఆల్రెడీ ఉన్న ఉన్నా కూడా వాళ్ళకి. వారికి మంచి పదవుల అండగట్టేలా ఉన్నారు. కాబట్టి దానికి కూడా వీరు మంచి నమ్మకమైనటువంటి విధంగా ముందుకు కొనసాగుతూ ఉండాలి. అంటే వీరు రాజకీయ రంగంలో ఉన్న కూడా ఇప్పటివరకు ఎదగలేదు వీరు. కానీ ఆ ఎదిగేదానికి కూడా అవకాశాలు అయితే మెండు కనిపిస్తున్నాయి పరాభరణ సంవత్సరంలో. హ్మ్. కాబట్టి అలానే లాయర్లుగా కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్‌లో ఏదైనా పాస్ అయినా, బీఈడీ ఎగ్జామ్స్ రాసిన వారందరికీ కూడా ఎప్పుడో రాసి ఉన్న వారికైతే జాబులైతే మాత్రం ఈ సంవత్సరం తప్పకుండా వచ్చేలా కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గటువంటి అవకాశాలు వీరు ఎంచుకోవాలి. ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంక నా బతుకు అయిపోయింది, నా పని అయిపోయింది అని చెప్పేసని నాకు అర్ధాష్టమ శని ఉందని చెప్పేసి ఇంట్లో కూర్చున్నామంటే మాత్రం ఏం అవ్వదు. ప్రయత్నం 1, హ్మ్. 2, 3, 4, 5, 6 సార్లు ప్రయత్నం చేయాలి. ఓర్పుతో ప్రయత్నం చేయాలి. హ్మ్. చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇంకపోతే వీరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఈ పరాభరణ సంవత్సరంలో ఎవరియో పోతూ పోతూ నెత్తిన వేయటం. అంటే ఏదో కేసు ఉంటుంది. ఒకసారి మీరు కూడా రండి తోడుగా అంటారు. వీరు అది ఇవ్వాలి. ఇరికించుకుంటారు. ఎక్కడో ఎవరో డబ్బులు ఇవ్వాలి. మీరు కూడా రండి తోడుగా అంటారు. హ్మ్. వీరు సాక్ష్యం సంతకం పెట్టమంటారు. అలాగా ఇరికించుకొని ఇబ్బంది పడేటువంటిదే కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడో పిలిచారని, ఎవరో రమ్మన్నారని, లేకపోతే ఇక్కడ పరిస్థితులు బాలేవని వీరిని పిలిచితే గల అక్కడ షూరిటీ వీళ్ళు ఉండాల్సొస్తుంది. ఓకే. వీరు మొహమాటస్తులు మళ్ళీ పెడతారు షూరిటీ. మంచివారు. కాబట్టి అలాంటి షూరిటీలు పెట్టేటువంటి దానికైతే వెళ్ళకూడదు. మోసపోతారు. చిట్టీలు డబ్బులు వేయండని, షేర్స్ పెట్టండని ఇలా చాలామంది ఏర్పడుతుంటారు. ఎందుకంటే బుధుడు కొంచెం నీచంలో కనిపిస్తున్నాడు. కాబట్టి హ్మ్. వీరికి బుధ భగవాని యొక్క అశుభ దృష్టి వీరికి ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి వీరికి ఎక్కువగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇలాగ ఎదుటి వారి నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. జాగ్రత్తగా ఉండాలి. నేను బిజీగా ఉన్నా అని చెప్తుండాలి తప్పితే ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళిపోకూడదు. బలైపోతుంటారు. ఇకపోతే పెళ్ళయ్యి భార్యాభర్తలు ఎడబాటుగా ఉండేటువంటిది పుబ్బ నక్షత్రం వారు 100% కూడా భార్యని, భర్తల్ని విడదీసేలాగా ఉండరు. హ్మ్. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా కూడా వీరు ఆ సమస్య పరిష్కార మార్గం చూసుకునే విధంగా ఉంటారు తప్పితే భార్యాభర్తలు విడిపోవాలని గాని అనుకోరు. ఆలోచన. పొద్దున్నే కొట్టుకుంటారు, సాయంత్రానికి కలిసి తింటారు. ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు అన్నం తినిపించుకుంటూ ఉంటారు. ఎవరైనా మధ్య వాళ్ళు ఎవరైనా చూస్తే వారు కూడా అవ్వక్కైపోతారు. ఏట్రా బాబు పొద్దున కొట్టుకున్నారు కదా అని. హ్మ్. మధ్యలో ఎవరైనా వచ్చి పుల్లలు వేసినా కూడా అంత పెద్దగా విడిపోరు. ఇంకా బాగా తీరస్థాయికి గొడవలు వెళ్ళిపోయేసి ఇక కంఫర్టబిలిటీ పెళ్లి చేసుకునేటప్పుడు కంఫర్టబిలిటీ సరిగా లేకపోయిండాయి. లవ్ మ్యారేజ్ వీళ్ళు సక్సెస్ అవ్వదు. అలాంటిది బలవంతంగా లవ్ మ్యారేజ్ చేసుకొని ఉన్నట్లయితే కనుక చిన్న చిన్న గొడవలు కూడా కీచులాడుకొని వెళ్ళిపోయేలా కనిపిస్తుంది. అలాంటి వారికి కూడా ఈ పరాభరణ సంవత్సరంలో కోర్టు వరకు వెళ్ళినటువంటి కేసులు కూడా ఆ సమస్యకు పరిష్కారం చూపించేలా కనిపిస్తున్నాయి పుబ్బా నక్షత్రం వారికి. దీంతో పాటు వీరు ఈ సంవత్సరం అయితే కనుక బ్యూటీ పార్లర్స్ ఇలాంటి వ్యాపారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే ఫ్యాషన్ డిజైన్ వైపు కూడా వెళ్తే కూడా ఈ పుబ్బ నక్షత్రం వారికి చాలా అద్భుతంగా ఉంటాయి. సెలూన్స్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి వాటిల్లో వీరు అడుగు పెట్టొచ్చు. కొత్తగా అడుగు పెట్టాలనుకున్న వారు ఇలాంటి వాటిలో అడుగు పెట్టొచ్చు. ఇకపోతే వీరికి ఈ పరాభరణ సంవత్సరం మొత్తం కూడా పుబ్బ నక్షత్రం వారికి కలిసి రావాలంటే కూడా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి. దాన ధర్మ యజ్ఞ యాగ హోమ జప తపాలు చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా వీరు దత్తాత్రేయ స్వామి వారికి కానీ, వినాయక స్వామి వారికి కానీ, ఇక పోతే లక్ష్మీనరసింహ స్వామి వారికి కానీ ముడుపు కట్టుకుంటూ ఉండాలి. గుంజీలు తీసుకుంటూ ఉండాలి. అభిషేక అర్చన హోమ యజ్ఞం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా పంచామృతం ఇంట్లో చల్లుకుంటూ ఉండాలి. ఆవు పంచకం కూడా ఇంట్లో చల్లుకుంటూ ఉండాలి. గంధము నీళ్ళు ఇంట్లో చల్లుకుంటూ ఉండాలి. అలానే వీరికి ఎక్కడైనా కుంకుమార్చన చేసుకుని కుంకుమను ధరించుకుంటూ ఉండాలి. ఎవరికైనా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకుంటూ ఉండాలి. వారికి నచ్చినటువంటి అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించాలి. అలానే గ్రామ దేవతకి అయితే కనుక దద్దోజనం కానీ నైవేద్యం పెడితే చాలా మంచి జరుగుతూ ఉంది. అలానే వీరికి ఇంకా ఏదైనా శత్రు భయం ఎక్కువ ఉంటుంది. వీరు జనాల్లో ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఇంట్లో కూడా వీరు పెద్ద మనిషిగా ఉంటారు. అన్ని రకాల సమస్యకి పరిష్కారం చూపించేలాగా బాధ్యత తీసుకుంటారు వీరు. కాబట్టి వీరి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. వీరు ఏదైనా చేయగలుగుతారు అనే ఒక దృష్టి ఉంటుంది. పెద్దవారైనా చిన్నవారైనా ఈ పుబ్బ నక్షత్రం నమ్ముతారనమాట. కాబట్టి ఈ పుబ్బ నక్షత్రం వారికి ఆ బాధ్యత అంతా నిర్వర్తించేలాగా ఎప్పుడు కూడా దేవుని ధ్యానంలో ఉంటే చాలా మంచిది. అలానే వీరికి అయ్యప్ప స్వామి వారికి ఏదైనా మంచి భజన పెట్టుకోవచ్చు. ఈ పరాభరణ సంవత్సరం మొత్తం కూడా ఏదైనా బట్టల దానం చేయొచ్చు, మాలల దానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు. ఇలా చేస్తే కూడా వీరికి మంచి కలిసి వస్తుంది. ఏదైనా బర్త్డేలకో, పెళ్లి రోజులకో అలాంటి అన్నదానం చేయొచ్చు. ఇక నిరుద్యోగులకి అయితే కనుక జాబులు వస్తాయి. ఇక పెళ్లి కానటువంటి వారికి ఈ సంవత్సరం పెళ్లి కోసం ఆగితే మంచిది.
ఈ సంవత్సరం ఈ ఆగాలి. సంవత్సరం అంటే పరాభవ సంవత్సరం మొత్తం కూడా పెళ్లి చేసుకోకపోతే చాలా మంచి జరుగుతుంది. పెళ్లి చేసుకున్నారంటే మాత్రం పెద్దగా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇక ఈ నక్షత్రం వారికైతే గనక ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. ఇక హ్మ్. వీరికి కలిసొచ్చేటువంటి కలర్ అయితే గనక గ్రీన్ కలర్ బావుంటుంది. టమాటో కలర్, యెల్లో కలర్ బావుంటుంది. ఇక వీరికి నంబర్ వచ్చేసి 8 అండ్ 7 బావుంటుంది. ఇక హ్మ్. వీరికి అన్ని రకాలు కూడా ముందు చూసినట్టయితే గనక తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వారం వచ్చేసి ఆదివారం, మంగళవారం వీరికి అద్భుతంగా ఉంటాయి. శుక్రవారం కూడా వీరికి కొంచెం బెటర్‌గానే ఉంటుంది. ఇక ఈ పుబ్బా నక్షత్రం వారు అన్ని రకాల పరిహారాలు చేసుకుంటూ వీరికి వీరే ప్రతినిత్యం కూడా పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. అదేంటంటే కనుక ఎర్ర నీళ్లు కానీ, లేదా బొంగదిష్టి కానీ ఉంటుంది. లేదా హ్మ్. కనీసం ఉప్పు అయినా కళ్ళుప్పు ఉంటుంది. దొడ్డుప్పు అంటారు. ఆ ఉప్పుతో అయినా సరే ప్రతిరోజు కూడా నిత్యం దిష్టి తీసుకుంటే గనక వీరికి ఆ రోజు ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష కూడా తగ్గిపోయేలా ఉంటుంది. ఈ పరాభవ సంవత్సరంలో పోయినటువంటి సంవత్సరాల కన్నా కూడా కొంచెం ఇబ్బందికరంగా లేకుండా బావుంటుందని చెప్పొచ్చు. ఎవరిని నమ్మేసి మాట ఇవ్వకూడదు, డబ్బులు ఇవ్వకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు పరాభవ సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క పుబ్బ నక్షత్రం వారికి కొంచెం బాగుంటుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. పుబ్బా నక్షత్రం వారికి సంబంధించి. ధన్యవాదాలు మీకు.